అంతమందిలో కృష్ణగారి సూపర్ స్టార్ ఎందుకో తెలుసా? నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. మీ వంతు సహాయంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టడం మరవద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. తెలుగు సినిమా చరిత్రలో సాహసం అంటే కృష్ణ, ప్రయోగం అంటే కృష్ణ, సూపర్ స్టార్ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన మహానటుడు కృష్ణగారు. కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ తరహా కథలు, సాంకేతిక విప్లవాలు, ఇలా ప్రతి అడుగులోనూ తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన విజనరీ. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహానటుడి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు, ఆశ్చర్యకరమైన నిజాలు, ఆయన సాధించిన అరుదైన రికార్డులను తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణగారికి మన హృదయపూర్వక నివాళులర్పిస్తూ వీడియోను ప్రారంభిద్దాం. నటుడిగా కృష్ణ తొలి రోజులలోనే సాహసం చేశారు. అగ్ర హీరోలే బాగా రాణిస్తున్న సమయంలో ఆదుర్తి సుబ్బారావు కొత్త హీరోలతో సినిమాలు చేయాలి అనుకున్నారు. పైగా కలర్ ప్రింట్లో తీయాలి అనుకున్నారు. ఎంతోమంది సినీ పెద్దలు దానిపై పెదవి విరిచారు. అటు దర్శకుడు, ఇటు కృష్ణ కూడా ఆ మాటలేవీ పట్టించుకోకుండా వారి పని వారు చేశారు. తేని మనసులు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసును దూచారు. ఇక జేమ్స్ బాండ్గా కృష్ణ సంచలనమే సృష్టించారు. బసవరాజు పాత్ర పోషించిన కృష్ణ కంటే కూడా చిట్టిబాబుగా చేసిన క్యారెక్టర్ని ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించారు. ఆంధ్ర దేవానందులా ఉన్నారు అని పొగిడారు. కట్ చేస్తే నిర్మాత డుండీ మాత్రం కృష్ణ ఆ సినిమాలో చేసిన ఓ సాహసోపేతమైన సీన్కి ఫిదా అయ్యారు. వెండితెర మీద ట్రిగ్గర్ పేల్చే శక్తి అతనికే ఉంది అని కనిపెట్టారు. మా సినిమాలో నటిస్తావా అని అడగటమే ఆలస్యం, కృష్ణ ఓకే చెప్పేశారు. అలా వచ్చిన సినిమానే గూఢాచారి 116. దీంతోనే కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్గా మారారు. కృష్ణకి ఇది 3వ సినిమా. కెరియర్ మొదట్లోనే ఇంత విజయాన్ని అందుకోవడం కృష్ణకే చెల్లింది. నటశేఖర అనేది కృష్ణ బిరుదు. కానీ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పిలుచుకోవడంలోనే అభిమానులకు ఆనందం ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సింహాసనం సినిమాని తీసుకుంటే 70mm వచ్చిన తొలి సినిమాగా రికార్డులకెక్కింది. బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి, నటి మందాహిని, నటుడు అమ్జద్ ఖాన్ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒకే సందర్భంలో తెలుగు, హిందీ సినిమాలను దర్శకత్వం వహించిన అరుదైన దర్శకులలో కృష్ణ ఒకరు. 1960వ సంవత్సరంలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, మెకానిస్ గోల్డ్ వంటి చిత్రాలు విడుదలై రికార్డులు సృష్టించాయి. అలాంటి కౌబాయ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చూపించాలి అని కృష్ణ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తలంచలేదు, వెనక్కి తగ్గలేదు. కౌబాయ్ సినిమాలు అంటే గుర్రపు స్వారీలు, భారీ బడ్జెట్ అని ఎంతమంది వారించినా కూడా ఏం పర్వాలేదు అని ముందుకు సాగారు. తెలుగులో కౌబాయ్ సినిమానా, ఆ సినిమా విజయం సాధించదు అని సినీ పండితుడు, ఓ సినీ నిర్మాత జోషినని చెప్పారట. ఆ సినిమానే మోసగాళ్లకు మోసగాడు అద్భుతమైన విజయాన్ని సాధించింది. విశేషమేంటంటే హాలీవుడ్ సినిమాల ప్రేరణతో తీసిన ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు సబ్టైటిల్స్తో చూడడం విశేషం. ఈ సినిమాతో ఆయన ఆంధ్ర కౌబాయ్గా పేరు పొందారు. నటుడిగా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా కృష్ణ సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో చెయ్యాలి అని పరితపిస్తూనే ఉన్నారు. ఆ సమయంలోనే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితగాథ సినిమాగా తీస్తే బాగుంటుంది అనుకున్నారు. అప్పటికే అల్లూరి సీతారామరాజు కథని తెరపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఒకే కథని ఇద్దరూ చేస్తే ఎలా? ఇదే అప్పుడు అందరి నోళ్లల్లో నానిన ప్రశ్న. ఎట్టకేలకు కృష్ణయ్య అల్లూరి సీతారామరాజుగా మారారు. ఏదో చేశామంటే చేశాము అన్నట్టుగా కాకుండా తెలుగు జాతి కీర్తించేలా, తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయేలా తీయాలి అనుకున్నారు. కృష్ణ అనుకున్నట్టుగానే సినిమా రావాలి అంటే సినిమా స్కోప్ కావాల్సిందే. అప్పటికే దీనిపై హిందీలో 2 సినిమాలు వచ్చి ఉంటాయి. అది చాలా పెద్ద వ్యవహారం. కానీ కృష్ణ ఊరుకోలేదు. సినిమాస్కోప్ విధానంలోనే సినిమాను పూర్తి చేశారు. 1974లో విడుదలైన ఈ సినిమా కనీ విని ఎరగని విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాతో కృష్ణ వెండితెర విప్లవ జ్యోతిగా అవతరించారు. సాహసం అంటే తనకు నచ్చిన నేపథ్య కథల్లో నటించగమేనా అని ఎవరైనా అనుకుంటారేమో అని కృష్ణ భావించారేమో. భావోద్వేగభరిత రైతు పాత్రలు, పౌరాణికాల్లో కూడా తన మార్కును చూపించారు నటశేఖర కృష్ణ. రాజకీయ నేపథ్య చిత్రాల్లోనూ కృష్ణదే అందవేసిన చెయ్యి. ముఖ్యమంత్రి, నా పిలిపే ప్రభంజనం, రాజకీయ చదరంగం, సాహసమే నా ఊపిరి అప్పట్లో ప్రభంజనాన్ని సృష్టించాయి. తెలుగు ప్రేక్షకులు ఘంటసాల గొంతుని మాత్రమే విన్నారు. బాలసుబ్రహ్మణ్యం గానామృతానికి మంత్రముగ్ధులయ్యారు. మరి అలాంటివారు కొత్త గొంతును వింటారా? షణుసాగా పలికితే అంగీకరిస్తారా
అనేది అప్పుడు సినీ పరిశ్రమ అభిప్రాయం. అప్పట్లో కృష్ణకి బాలసుబ్రహ్మణ్యంతో మనస్పర్ధలు వచ్చాయి. దానితో కొత్త గాయకుడు పాడినా సరే పాటలు వింటారు అనే ఉద్దేశంతో రాజు సీతారాముని పరిచయం చేశారు. ఆ పాటే 1986లో రిలీజై సంచలనం సృష్టించిన ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత బాలుకి అవకాశాలు లేనప్పుడు తన ఇతర సినిమాలలో పాటలు పాడించుకున్నారు కృష్ణ. కృష్ణగారి మనస్తత్వం ఎలాంటిదో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తిత్వంతో సాహసోపేతమైన సినిమాలు చేసిన అద్భుతమైన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేశాక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని అనుకున్నాం కదా. ఇంచుమించు ఒక 15 సినిమాల వరకు కృష్ణ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్క నిర్మాత కూడా కృష్ణగారితో సినిమా చేయడానికి ముందుకు రాలేదంటే ఆశ్చర్యమే కదా. ఇది 1975లో కృష్ణ పరిస్థితి. 1966లో గూఢాచారి 116 విడుదలైన దగ్గర నుండి 1975 వరకు రోజుకు 3 షిఫ్ట్లు, సంవత్సరానికి 15 సినిమాలు చేసిన కృష్ణకి పని లేకుండా పోయింది. నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ సినిమా మాత్రం షూటింగ్ జరుగుతోంది. కానీ అది చాలా నత్తనడకగా సాగుతోంది. 1975 ద్వితీయార్ధంలో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించిన కృష్ణ ఇక వేరే మార్గం లేదు, తన కోసం తనే ఒక సినిమాని నిర్మించుకోవాలి అని తన సొంత బ్యానర్ పద్మాలయలో సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. అప్పుడు దర్శకుడు పి.సి. రెడ్డి చెప్పిన కథ కృష్ణకు బాగా నచ్చింది. అదే పాడి పంటల సినిమా. ఆ కథ నచ్చడంతో ఆత్రేయను పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేయమన్నారు. ఒక నెల రోజులు పనిచేశాక ఆత్రేయ ఇందులో బాడీ లేదు, పంటా లేదు అని మధ్యలోనే వెళ్ళిపోయారు. ఏం చేయాలో తోచక అప్పుడు మహారథిని పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేయమన్నారు. మహారథి, పి.సి. రెడ్డి, కృష్ణ కూర్చుని స్క్రిప్ట్ మొత్తం తయారు చేశారు. మహారథి మాటలు బాగా రాశారు అని కృష్ణ సంతోషంగా ఉన్నారు. విజయవాడ గుడివాడ మధ్యలో మణికొండ అనే ఊరుంటే అక్కడ అవుట్డోర్లో 1975 అక్టోబర్ 1న షూటింగ్ మొదలుపెట్టారు. అక్కడ ఓ మోతుబరి రైతు ఇంట్లో కృష్ణ స్టే చేశారు. మొదటి రోజు షూటింగ్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాక రాత్రి 10 గంటలకు మద్రాస్ నుండి ఫోన్ వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు గారు పోయారని. కృష్ణకి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి వెళ్ళి తీరాలి. కానీ ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు. కార్లో వెళ్తే అందుకోలేం. ఆ రాత్రి ఆ టైంలో మద్రాస్ పోవడానికి ట్రైన్స్ లేవు. కానీ తప్పకుండా వెళ్ళాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో కృష్ణకి ఒక విషయం తెలిసింది. అప్పట్లో హిందూ పేపర్ కోసం చెన్నై నుండి ఒక ఫ్లైట్ వచ్చి విజయవాడలో పేపర్స్ దింపి మళ్లీ చెన్నై వెళ్ళిపోయేది. అది తెల్లవారుజామున వచ్చి వెళ్ళిపోయేది. కృష్ణ తన పరపతి ఉపయోగించి ఆ హిందూ పేపర్ తెస్తున్న ఫ్లైట్లో విజయ నిర్మలతో పాటు మద్రాస్ వెళ్లి ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడ 2 రోజులు ఉండి మళ్లీ మడికొండ షూటింగ్కు వచ్చేశారు. షూటింగ్ జరుగుతూ ఉండగానే మధ్యలో కృష్ణకి ఇంకో చేదు కబురందింది. కృష్ణ బాగా ఇష్టపడి అలాగే పరిశ్రమలో కృష్ణ పెద్ద దిక్కుగా భావించే చక్రపాణి గారు పోయారని. ఇలా కృష్ణకు అతి దగ్గర వ్యక్తులిద్దరూ పోవడం బాధ అనిపించింది. ఇద్దరితో పనిచేస్తున్న సినిమాలు విడుదల కాకముందే వాళ్లు పోవడం ఇంకా బాధాకరం. రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్కు నిర్మాత చక్రపాణి గారు, అలాగే ఆదుర్తితో చేసిన చివరి సినిమా గాజుల కృష్ణయ్య విడుదల కాకపోవడం. ఇలా బాధల మధ్యలోనే పాడి పంటల సినిమా ఎలా అయినా సంక్రాంతికి విడుదల చేయాలి అని రాత్రి పగలు పనిచేస్తున్నారు అందరూ. అలా పనిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి పద్మాలయ వారి పాడి పంటలు సంక్రాంతికే విడుదల అని పేపర్లో ప్రకటన ఇచ్చారు కృష్ణ. అది చూసి వెంటనే నవయుగ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖరరావు కృష్ణ దగ్గరకు పరిగెత్తుకువచ్చారు. అతను కృష్ణకి బాగా కావలసిన వ్యక్తి. అలాగే కృష్ణ సినిమాలో ఎక్కువగా ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అందుకని వెంటనే అతను కృష్ణకు పాడి పంటలు సంక్రాంతికి వద్దు అని చెప్పారు. నువ్వు ఫ్లాపుల్లో ఉన్నావు. అవతల రామారావు గారి వేములవాడ భీమకవి, శోభనబాబు గారి పిచ్చి మహారాజు, అలాగే నాగేశ్వరరావు గారి అమెరికా నుండి వచ్చిన తర్వాత మొదటి సినిమా మహాకవి క్షేత్రయ్య కూడా సంక్రాంతికే విడుదలవుతున్నాయి. వాళ్లందరూ ఫామ్లో ఉన్నారు. నువ్వు ఫ్లాప్లో ఉన్నావు. కాబట్టి నా మాట విని పాడి పంటలు ఫిబ్రవరికి పోస్ట్ పోయిన్ చెయ్యని చెప్పారు. అతను ఎంత చెప్పినా కృష్ణ వినిపించుకోలేదు. నా నిర్ణయంలో మార్పు లేదు అని చెప్పారు కృష్ణ. అయితే నీ కర్మ అని చెప్పి వెళ్లిపోయారు నవయుగ చంద్రశేఖరరావు. అనుకున్నట్టుగానే 1975 జనవరి 14న పాడి పంటలు విడుదల చేశారు కృష్ణ. వేములవాడ భీమకవి, పిచ్చి మహారాజు అదే సంక్రాంతికే విడుదలయ్యాయి. ఆదుర్తి మరణంతో మహాకవి క్షేత్రయ్య పోస్ట్పోన్ అయింది. నా నమ్మకాన్ని నిజం చేస్తూ చాలామంది అంచనాలను తలకిందులస్తూ పాడి పంటలు పెద్ద హిట్ అయింది అని అన్నారు కృష్ణ. ఈ సినిమా తర్వాత మంగళగిరి సమీపంలో స్టూడియో నిర్మాణం చేయాలని స్థలం కూడా చూశారు. కానీ మళ్లీ హైదరాబాద్ బెటర్ అనుకుని అక్కడే స్టూడియో నిర్మించారు. ఈ పాడి పంటల విజయంతో కృష్ణ మళ్లీ వెనక్కి చూసుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.